గుండె నిర్మాణము మొదటి కొన్ని వారాల్లో జరిగిపోద్ది. ఒక 20, 24 వారాల మధ్యన ఓకే. మనకి అంటే 16 వారాల నుంచి కూడా ఏర్పడొచ్చు. ఒక మోస్తరు అంటే 20 వారాల వరకు ఒక అవగాహన ఏర్పడుద్ది. అంటే గుండెలో 4 గదులున్నాయా? గుండె నుంచి వచ్చేటువంటి మేజర్ వెసల్స్ కరెక్ట్ ఉన్నాయా? కొంతవరకు చెప్పగలుగుతారు. అయితే ఇక్కడ అన్ని కండిషన్స్ ఏర్పడవు. ఇందాక చెప్పినట్టు. ఓకే. సో, ఎస్పెషల్లీ కొన్ని కండిషన్స్ అంటే ఎక్కడైతే గుండె యొక్క మహాధమని చిన్నగా ఉండిపోవడం. దాన్ని ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఈ రోజు అటువంటి కండిషన్‌తో ఒక బిడ్డ పుట్టింది మా దగ్గర. ఓకే. మాకు ముందే తెలుసు. కాబట్టి మేము ముందుగా తయారై ఉన్నాం దానికి. ఆహాహా! సో, అంటే మరి అది సైంటిఫిక్ అయిపోద్ది. ఐ డోంట్ గో ఇంటూ మోర్ డీటెయిల్స్. ఆ చిన్నగా ఉంటుంది అది ముందు ఏర్పడదు. ఓకే. మేము డౌట్ పడగలుగుతాం. హుహుహు. సో, ఏమవుతుందంటే స్కాన్‌కొచ్చిందనుకోండి, మొదటికి స్కాన్ చేసిన తర్వాత ఈ చేసేటువంటి సోనాలజిస్ట్ అది రేడియాలజిస్ట్ కావచ్చు, లేదంటే ఫీటల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా ఉంటారు. హ్మ్. చెప్పినప్పుడు డౌట్ పడినప్పుడు ఏం చేస్తారంటే కార్డియాలజిస్ట్‌కి ఫీటల్ ఎకో అంటే బిడ్డలో అంటే గర్భస్థ శిశువుకి ఎకో హ్మ్. చేసి ఒక మోస్తరుగా చెప్పగలుగుతారు. హుహుహు. మోస్తరుగా. ఒకవేళ అది చాలా సీరియస్ హార్ట్ కండిషన్ అయితే మనం టెర్మినేట్ చేయొచ్చు. లేదు బిడ్డ పుట్టిన తర్వాత దాన్ని ఆపరేషన్ కానీ వేరే ఇంటర్వెన్షన్‌తో కానీ హుహు. మనం ట్రీట్ చేయగలిగి ఉంటే వాళ్ళకి వివరిస్తారు డాక్టర్ గారు. హుహు. ఇలా చేయొచ్చు. అలా గత 10, 15 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్ అయింది చెప్పొచ్చు. బట్ ఇంకా స్కోప్ ఉంది ఇంప్రూవ్ అవ్వడానికి. బట్ చాలా రకాలుగా కనిపెట్టగలగడం, సరైనటువంటి సెంటర్‌కి పంపియడము, అటువంటి బిడ్డలు మంచిగా అయ్యి తర్వాత లైఫ్ ఉన్న వాళ్ళు చాలామంది ఈ మధ్య పెరుగుతున్నారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.